శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఇదానీం వయం సర్వే చతుర్థస్కంధే వింశతితమాధ్యాయే ప్రవిశామः. శ్రీమద్భాగవత మహాపురాణం మోక్షపురాణం 4వ స్కంధంలో 20వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. పృథు మహారాజు 99 యజ్ఞాలు పూర్తి చేశాడు. శతతమ యాగం పూర్తి చేసినట్లయితే అతనికి ఇంద్ర పదవి లభిస్తుంది. అంచేత ఆటంకాలు కలిగించాడు ఇంద్రుడు. అవన్నీ నిరాటంకములయ్యాయి. మైత్రేయులు వారు చెప్తున్నారు ఇంద్రుడికి. యాగశాలలో శ్రీ మహావిష్ణువును స్తుతించాడు పృథు మహారాజు. బ్రహ్మదేవుడు అంతకుముందే చెప్పాడు, మహారాజా ఇంద్రుడు ఆటంకాలు కలగజేశాడు, నువ్వు అన్యథా భావించకు, అతను నిన్ను క్షమించమని అడుగుతాడు, అతనితో మైత్రి చేసుకో అని ముందే చెప్పాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, మహారాజా శతాశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించావు. నువ్వు సిద్ధ సంకల్పుడివి, చేయగలవు. కానీ ఇంద్రుడు భయపడుతున్నాడు. అందరి ఎడల సమభావం కలిగేవాడివి, నీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవతలు మానవులు పరస్పర సహకారంతో ఉంటే అన్ని లోకాలు క్షేమంగా సుభిక్షంగా ఉంటాయి. దేవాన్ భావయత అనేన త్రిదేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమాప్యత. యజ్ఞయాగాలు చేయడం ద్వారా దేవతలకు హవిస్సులు నర్పించి వాడు శక్తిమంతుడుగా చేసే బాధ్యత ధర్మం మానవులది. తత్ఫలితంగా మానవులకు సస్యశ్యామలత్వాన్ని, నవధాన్యాల యొక్క అభివృద్ధిని కలిగించే ధర్మం దేవతలది. అంటే దేవతలు మానవులు పరస్పర సహకారంతో ఉండాలి. నువ్వు ఇంద్రుడిని క్షమించు అని చెప్పగానే పృథు మహారాజు చెప్పాడు, స్వామి మీ మాట నేను కాదంటానా? నేను ఏ యాగం చేసినా కూడా నిస్వార్థంగా చేస్తున్నాను, పదవికాంక్ష లేదు. నేను ఏ పదవిని కోరడం లేదు. లోకక్షేమం కోసం, దేశక్షేమం కోసం యజ్ఞాలు చేస్తున్నానే తప్ప ఇందులో అన్యథా భావన లేదు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అని ఆ పరమాత్మకే నేను ఈ ఫలితాన్ని ఆయనకే ఇస్తున్నాను. మీరు చెప్పారు కదా, యజ్ఞం చేయడం ధర్మం, చేశాను. ఫలితం మీరే అనుగ్రహిస్తారు, నాకు తెలుసు అని చెప్పగానే శ్రీ మహావిష్ణువు చెప్పాడు, యథార్థం చెప్పేవయ్యా నువ్వు, చాలా సంతోషం. ఇక్కడ ఒక విషయం నువ్వు గ్రహించు, దేహం వేరు, దేహి వేరు. దేహంలో ఉన్నటువంటి ఆత్మయే దేహి, దేహికి దేహంతో సంబంధం లేదు. ఈ ఆత్మ సాక్షిభూతుడుగా ఉంటాడు. అందరిలోనూ అంతరాత్మగా ఉన్నది నేనే.
నీలో ఉన్నా, ఇంద్రుడిలో ఉన్నా, బ్రహ్మలో ఉన్నా, అందరిలోనూ అంతరాత్మ నేనే గనక ఆ విషయాన్ని గ్రహించినవాడు గనుక నువ్వు అందరి ఎడల సమభావంతో ఉండు. పరస్పర సహకారంతో, పరస్పర సమభావంతో ఉంటే నీకు అజరామరమైన కీర్తి లభిస్తుంది. అందుచేత అందరి ఎడల ప్రేమానురాగాలతో ప్రవర్తించేటువంటి వాడు తప్పనిసరిగా నాకు ప్రీతిపాత్రుడు అవుతాడయ్యా అని ఆయన చెప్తుండగానే దేవేంద్రుడు వచ్చాడు అక్కడికి. పృథు మహారాజుకు నమస్కారం చేశాడు. మహారాజా, నువ్వు మానవుడి అయినా దేవతల కంటే శ్రేష్టత్వం పొందావు. నీకు అపకారం చేశాను, నన్ను క్షమించు. నిస్వార్థంగా యజ్ఞాలు చేస్తున్నావు అనే భావన నాకు లేదు. అహంకారం నాలో ప్రవేశించింది. బ్రహ్మదేవుడు నాకు జ్ఞానోపదేశం చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం నీ వల్ల జరిగింది. నేను నీతో మైత్రీభావంతో ఉంటాను. చెప్పారు కదా స్వామి, దేవాన్ భావయతాదేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమావాప్స్యత. దేవతలు మానవులకు, మానవులు దేవతలకు పరస్పర సహకారం చేస్తూ దేవతలకు శక్తిని ఆహుతుల ద్వారా, యజ్ఞయాగాలు చేయడం ద్వారా మానవులు ఇస్తుంటారు. ఆ శక్తితో దేవతలు మానవులకు సర్వ సంపదలు ఇస్తున్నారు. ఇలా కలిసి ఉండడం మంచిది అని స్వామి చెప్పారు కనుక నన్ను క్షమించు అనగానే పృథుమహారాజు చెప్పాడు, అది దేవేంద్ర, దేవతలకు ప్రభువు, నేను మానవులకు అధిపతిని, నువ్వు దేవతలకు అధిపతివి, మనిద్దరం ఒకటే, స్వామి అనుగ్రహం పాత్రలు అని చెప్పి తప్పనిసరిగా నువ్వు చెప్పినట్టే నేను నీతో స్నేహభావంతోనే ఉంటాను అని చెప్పగానే శ్రీ మహావిష్ణువు చెప్పాడు, శుభం భవతు, ఏం కావాలయ్యా, కోరుకో పృథు మహారాజా అని సాక్షాత్తు యజ్ఞపురుషుడు అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసునండి, స్వామి, నాకు మోక్షం అక్కర్లేదు, స్వర్గం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఎప్పుడూ నిన్ను ధ్యానిస్తూ ఉండాలి, నీ గుణవైభవాన్ని కీర్తిస్తూ ఉండాలి, భక్తి మార్గం నాకు ఈ సమర్పించు, నాకు అనుగ్రహించు స్వామి అని అనగానే తథాస్తు అని చెప్పారట శ్రీ మహావిష్ణువు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం చతుర్థ స్కంధే వింశోధ్యాయః. స్వస్తి.